అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 73వ భాగం. రచయిత జె. సుజాత గారు. నాన్న లేరా? లేరు. పొలం వెళ్లారు అని ఆవిడ కొంచెంసేపు మాట్లాడి, ఐసు ముసలి గురించి అడిగితే ఆవిడ భోజనం చేసి పడుకున్నారని చెప్పడంతో కాల్ కట్ చేస్తుంది. ఐసు ఫోన్ చేతిలో పట్టుకొని పిల్లల గురించి ఆలోచిస్తూ ఏం చేస్తున్నారో, మా గురించి పేచీ పెడుతున్నారేమో అని అడుగుదామని రంజిత్‌కి కాల్ చేస్తుంది. హా అన్నయ్య. పిల్లలేం చేస్తున్నారు? ఐసు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డేరా! థాంక్స్ అన్నయ్య. పిల్లలిదిగో నా దగ్గరే ఉన్నారు. అత్త భోజనం పెట్టి ఇప్పుడే కిందకి వెళ్ళింది. ఆడుకుంటున్నారు. ఇంతకు నువ్వు భోజనం చేశావని అడుగుతాడు. ఎక్కడా టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా భోజనం సరే సరి అనుకుంటూ ఇప్పుడే లేచావని చెప్పడానికి ఇబ్బందిగా అనిపించి చేశావన్నయ్య. వచ్చేస్తాం కూడా. ఇంటికి కూడా వచ్చేస్తున్నాం అని ఐసు అనగానే, సరే వీళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారా? త్వరగా వచ్చేయండని కాల్ కట్ చేస్తాడు. కాల్ కట్ చేశాక ఇంకా నిద్రపోతున్న అభి వైపు చూస్తూ, అభి గారు త్వరగా లేవండి. ఆకలేస్తోంది అని అనుకుంటూ కిచెన్ ఏమైనా ఉందేమో చూద్దాం అన్నట్టు బయటికి వెళ్ళడానికి డోర్ తీసి బయటకు వెళ్తుంది. కిచెన్ ఉంది గానీ లోపలికి వెళ్ళి చూస్తే వండడానికి ఏమీ లేవు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే టెట్రా జ్యూస్ ఉంది. ఒక గ్లాస్ తెచ్చుకొని జ్యూస్ పోసి తాగుతుంది ఐసు. జ్యూస్ తాగుతూ సోఫాలో కూర్చొని కీతుకి కాల్ చేసింది. కీతు లిఫ్ట్ చేయకపోవడంతో క్లాస్‌లో ఉందేమో అని పెట్టేసింది. క్లాస్‌లో ఉన్న హ్యాపీ బర్త్‌డే అని విష్‌తో మెసేజ్ వచ్చింది కీతు నుంచి. దాన్ని చూసి థాంక్స్ అని పెట్టి, లేపకపోతే ఈరోజు మొత్తం లేచేటట్టుగా లేరుగా అని అభిని లేపడానికి వెళ్ళింది. ఐసు వెళ్ళేటప్పటికి అభి లేచినట్టున్నాడు. వాష్‌రూమ్ నుంచి ఫ్రెష్ అయ్యి టవల్‌తో బయటకొస్తున్నాడు. అభి గారు త్వరగా రెడీ అవ్వండి. ఇంటికి వెళ్దామని ఐసు మాట్లాడుతూ ఉండగానే అభి వచ్చి ఐసు నడుం చుట్టూ చేతులు వేసి వెనక నుంచి భుజంపై గడ్డం ఆనించి హ్యాపీ హ్యాపీ బర్త్‌డే అని బుగ్గ మీద ముద్దు పెడతాడు అభి. ఐసు సిగ్గుతో తల వంచుకొని థాంక్స్ అంటుంది. నువ్విలా సిగ్గుపడితే ఈ నైట్ కూడా ఇక్కడే ఉండవలసొస్తుందని అల్లరిగా అంటాడు అభి. అమ్మో! వద్దు అని అభికి దూరం జరిగి త్వరగా రెడీ ఇంటికి వెళ్ళిపోదామని ఐసు అనగానే అభి నవ్వుతూ నువ్వు లేవగానే నన్ను లేపాలి కదా అని ఐసుతో మాట్లాడుతూ రెడీ అవుతాడు. నీ డ్రెస్ బాగుంది ఐసు అని నిన్న షాపింగ్ చేసినప్పుడు ఐసు తీసుకున్న డ్రెస్ వేసుకోవడం చూసి అంటాడు అభి. అవును అని తన డ్రెస్ చూసుకుంటూ అభి గారు గుడికి వెళ్దామా అని అడుగుతుంది ఐసు. ఇప్పుడా? అని ఇప్పుడేమీ గుడి ఐసు. ఈవినింగ్ వెళ్దామని ఐసుని పట్టుకొని ఐసు పెదవులపై ముద్దు పెట్టి నువ్వింత త్వరగా ఒప్పుకుంటావనుకోలేదు ఐసు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని అభి అనగానే నాకు కూడా అని అభిని హత్తుకుంటుంది. నైట్ కూడా ఇక్కడికొద్దామా? అని అభి చెవిలో హస్కీగా అనగానే వద్దు అని ఐసు సిగ్గుపడుతూ మీరు మళ్ళీ షూట్‌కి వెళ్ళాలా? అని అభి నుంచి దూరం జరిగి తల పైకెత్తి అడుగుతుంది. అవును. రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వాలని అభి అనగానే ఐసు డల్ అవ్వడంతో ఐసు నువ్వు కూడా రావచ్చు కదా సరదాగా అని అభి అనగానే వద్దు అభి గారు క్లాసులు స్టార్ట్ అయిపోయాయని ఇందరూ కిందకు దిగి కార్‌లో ఇంటికి స్టార్ట్ అవుతారు. అత్త, మామయ్య ఆఫీస్‌కి రమ్మని అన్నారు. నేను వెళ్తున్నా అని రంజిత్ రాజీ గారితో అనగానే ఇప్పుడా? ఆల్రెడీ 2 అయింది. ఇప్పుడెందుకు రంజిత్? ఇంకో 2 అవర్స్‌లో వాళ్ళే వచ్చేస్తారు కదా అని రాజీ గారు అనగానే ఏమో అత్త ఏదో మీటింగ్ అటెండ్ అవ్వాలని అన్నారు రమ్మని అని చెప్పి ఆఫీస్‌కి స్టార్ట్ అవుతాడు రంజిత్. నైట్ లేట్ అవ్వడంతో రంజిత్ లేచేటప్పటికి శ్వేత ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. అసలు రంజిత్ వచ్చినట్టుగా కూడా శ్వేతకి తెలీదు. డాడీ అంటూ శ్వేత వినయ్ గారి క్యాబిన్‌లోకొస్తుంది. చెప్పు బుజ్జీ. డాడీ నన్ను ఆఫీస్‌లో పిలవొద్దు అని చెప్పాను కదా అని శ్వేత చిరుకోపంగా అనగానే ఇక్కడెవరూ లేరు కదా బుజ్జీ. అందుకే పిలిచాను. వినయ్ గారు అనగానే అయినా వద్దు డాడీ. ఆఫీస్‌లో అలా పిలిస్తే నాకు కోపం వస్తుంది అని శ్వేత కోపంగా అనేసరికి సరే పిలవనులే. ముందు ఫేస్ ఎక్స్‌ప్రెషన్ మార్చు అని వినయ్ గారు అనడంతో సరే డాడీ మీటింగ్‌కి టైం అయింది కదా! ఇంకా ఏంటి లేట్ ఒకరు రావాల్సి ఉంది. అతని కోసం వెయిట్ చేస్తున్నా. తను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాడు. ఒక 10 మినిట్స్ అని వినయ్ గారు అనగానే ఎవరు అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంది శ్వేత. వచ్చాక నువ్వే చూడొచ్చని కూర్చో శ్వేత అని వినయ్ గారు సాగదీస్తూ అనగానే ఎవరబ్బా అన్నట్టు సైలెంట్‌గా కూర్చొనుంటుంది. ఎక్స్‌క్యూజ్ మీ అని పిలిచేసరికి కమ్ ఇన్ అని వినయ్ గారు అనడం శ్వేత ఎవరా అన్నట్టు వెనక్కి తిరగడంతో అక్కడ నిలబడి ఉన్న రంజిత్‌ని చూసి ఆశ్చర్యపోతుంది శ్వేత. రా రంజిత్ నైట్ నువ్వొచ్చినట్టుగా నాకు తెలీదు. లేదంటే మార్నింగే నిన్ను ఆఫీస్‌కి రమ్మందును అని వినయ్ గారు అంటూ వచ్చి కూర్చో అని రంజిత్‌కి సీట్ ఆఫర్ చేస్తారు వినయ్ గారు. రంజిత్ శ్వేత వైపు ఒక లుక్ వేసి వచ్చి శ్వేత పక్క సీట్‌లో కూర్చుంటాడు. డాడీ మీటింగ్ లేట్ అవుతుందని శ్వేత కొంచెం నొక్కి సీరియస్‌గా అంటుంది. హా! ఒక 5 మినిట్స్ శ్వేత అని ఒక ఫైల్ రంజిత్ చేతికిచ్చి ఇప్పుడు మనం మీటింగ్‌కి వెళ్తున్నాం. ఒకసారి స్టడీ చెయ్యి అని వినయ్ గారు అనగానే డాడీ ప్రెజెంటేషన్ ఇచ్చేది నేను అని సీరియస్‌గా శ్వేత అనేసరికి కూల్ బుజ్జీ ఎందుకు నిన్నటి నుంచి అంత సీరియస్‌గా ఉన్నావు? అని వినయ్ గారు అంటూ ఉంటే డాడీ మళ్ళీ మీరు బుజ్జీ అంటున్నారు. డోంట్ కాల్ అగైన్ బుజ్జీ అని నొక్కి అంటూ పెదవుల మాటు నవ్వు దాచుకుంటున్న రంజిత్‌ని మింగేసేలా చూస్తుంది శ్వేత. హలో అంటూ అక్కడికొస్తాడు ఆనంద్. హలో ఆనంద్ అని వినయ్ గారు అంటూ బుజ్జీ నువ్వు ఆనంద్ లంచ్‌కి వెళ్ళండి. నేను రంజిత్ మీటింగ్‌కి వెళ్తామని వినయ్ గారు అనగానే
శ్వేత రంజిత్ వైపు చూస్తే రంజిత్ చేతిలో ఉన్న ఫైల్ నలుగుతుంది. హాయ్ అంకుల్ అంటూ లోపలికొస్తాడు ఆనంద్. హాయ్ ఆనంద్, నీకోసమే చూస్తున్నా అని వినయ్ గారు అనగానే సారీ అంకుల్, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. ఇట్స్ ఓకే అని శ్వేత ఎవరో గుర్తున్నాడా అని ఆనంద్ వైపు చేయి చూపిస్తూ అడుగుతారు వినయ్. ఆనంద్ వైపు ఒకసారి చూసి లేదు డాడీ అని శ్వేత అంటే డాక్టర్ వంశీ వన్ అండ్ ఓన్లీ సన్ మిస్టర్ ఆనంద్ అని వినయ్ అనగానే ఓ కమాన్ శ్వేత, నన్ను మర్చిపోయావా, నువ్వు నేను ఇంటర్ క్లాస్మేట్స్ అని అప్పుడే ఆనంద్ కూడా అనడంతో యా వంశీ అంకుల్ అని గుర్తొచ్చినట్టుగా మిస్టర్ ఆనంద్ అని అతనికి షేక్ హ్యాండ్ ఇస్తుంది శ్వేత. హాయ్ అని. సరే శ్వేత, ఆనంద్ నిన్ను లంచ్కి ఇన్వైట్ చేశాడు, సో మీ ఇద్దరు లంచ్కి వెళ్ళండి, నేను రంజిత్ మీటింగ్ అటెండ్ అవుతామని వినయ్ గారు అనగానే రంజిత్ చేతిలో ఉన్న ఫైల్ పట్టుకున్న చెయ్యి ఒక్కసారిగా బిగుస్తుంది. వెంటనే లంచ్కా ఇప్పుడా అని ఆశ్చర్యపోతూ కానీ నేను ప్రెజెంటేషన్కి ప్రిపేర్ అయ్యాను కదా డాడీ అని శ్వేత అంటుంటే ప్రెజెంటేషన్ రంజిత్ ఇస్తాడు. రంజిత్ ఉన్నాడు కదా, తను చూసుకుంటాడు, ఆల్రెడీ తనకి క్లారిటీ వచ్చే ఉంటుంది. ఏంటి రంజిత్ అని వినయ్ గారు అనగానే అప్పటినుంచి అంత జరుగుతున్నా కనీసం తల కూడా ఎత్తకుండా కళ్ళల్లోని కోపాన్ని అంచుకుంటున్న రంజిత్ చిన్నగా నవ్వుతూ తలెత్తి అవును మావయ్య అంటాడు. ఓకే, ప్రాబ్లం సాల్వ్, ఇంక నువ్వు ఆనంద్తో వెళ్ళు అని ఏదో మర్చిపోయినట్టుగా హా ఆనంద్, తను రంజిత్ అని భుజం చుట్టూ చేయి వేసి నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు, మీ ఆంటీ అన్న కొడుకు, మేనల్లుడు అని రంజిత్ని పరిచయం చేసిన వినయ్ గారు రంజిత్ తను నా ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ డాక్టర్ కొడుకు మిస్టర్ ఆనంద్ అని ఇద్దరికి పరిచయం చేయగానే అంటే శ్వేతకి భావన నాకన్నా దగ్గర రిలేషన్, మరి వాళ్ళ మధ్య అన్న అనుమానం వచ్చిన ఆనంద్ ఇద్దరి వైపు ఓరగా ఒకసారి చూసి అప్పటికే రంజిత్ షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు పెట్టడంతో హాయ్ అని మనసులో ఆత్రమాగక మీకు పెళ్ళయిందా అని క్యాజువల్గా అడిగినట్టుగా అడుగుతాడు ఆనంద్. ఏ లేదు, పెళ్లి కూతురు చూస్తారా అని అప్పటికే లోపల మండుతున్న మంటకి ఎటకారం జోడించి అంటాడు రంజిత్. నో నో, జస్ట్ క్యాజువల్గా అడిగానని, ఇక వెళ్దామా శ్వేత అని ఆనంద్ అనడంతో వాళ్ళ డాడీ ఇంకా నిర్ణయం తీసుకున్నందుకు ఆయన మాట కాదనలేక రంజిత్ వైపు ఒకసారి చూసి ఇబ్బందిగానే ముందుకు వెళ్తుంది శ్వేత. రంజిత్కి ఇది జస్ట్ లంచ్కి మాత్రమే కాదు, ఏదో ఉంది అని అర్థమై ఆలోచిస్తుంటాడు. హాయ్ బ్రో, మనం నెక్స్ట్ టైం తప్పకుండా కలుద్దామని మళ్ళీ రంజిత్కి షేక్ హ్యాండ్ ఇచ్చి బాయ్ అంకుల్, కాల్ చేస్తానని వినయ్ గారికి కూడా చెప్పి శ్వేతతో బయటికి వెళ్ళిపోతాడు. వాళ్ళని ఒకసారి చూసి గట్టిగా ఊపిరి పీల్చుకున్న వినయ్ గారు రంజిత్ వైపు చూసి ఇంక మనం కూడా వెళ్దామా అని అడుగుతూ ముందుకు వెళ్ళిపోతారు ఇద్దరు. అభి, ఐసు గెస్ట్ హౌస్ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా ఒక రెస్టారెంట్ ముందు కార్ ఆపుతాడు లంచ్ చేయడానికని. ఇంటికి వెళ్ళిపోతాం కదా అభి గారు అని ఐసు అనగా లేట్ అవుతుంది ఐసు, మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు, ఆకలి వేయడం లేదా అని సీట్ బెల్ట్ తీస్తూ అడుగుతాడు అభి. ఎందుకు వేయడం లేదు, లేచిన దగ్గర నుంచి కడుపులో ఎలుకలు అటు ఇటు పరుగులు పెడుతూనే ఉన్నాయని ఐసు అంటూ తను కూడా సీట్ బెల్ట్ తీసి ఇద్దరు కిందకు దిగి రెస్టారెంట్ లోపలికి వెళ్ళి అప్పటికే మధు బుక్ చేసిన స్పెషల్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. ఐసు టేబుల్పై మోచేయి పెట్టి ఆ చెయ్యి బుగ్గకు ఆనించుకొని తన పెద్ద పెద్ద కళ్ళతో రెస్టారెంట్ మొత్తం చూస్తూ ఉంటే అభి మెనూలో ఉన్న ఐటమ్స్ చూస్తూ ఒక్కసారిగా ఐసుని చూసి మెనూ టేబుల్పై పెట్టి ఓయ్ ఏం తింటావు అని చిన్నగా అంటూ నైట్ నుంచి తన కళ్ళకు చాలా కొత్తగా కనిపిస్తున్న ఐసుని చూస్తూ అడుగుతాడు అభి. ఏదైనా పర్లేదు అభి గారు అని అంటూ అభి ఇంటెన్స్డ్గా తనని చూస్తుంటే మనసులో అలజడిగా అనిపించి సిగ్గుతో బుగ్గలు పింకిష్ కలర్లోకి రాగా ఎందుకలా చూస్తున్నారు అభి గారు అని చిన్నగా అడుగుతుంది. టేబుల్పై ఉన్న చేతులు వెనక్కి తీసుకుంటూ కళ్ళు చిన్నవి చేసి రాత్రి నుంచి నువ్వు నా కళ్ళకు చాలా అందంగా కొత్తగా కనిపిస్తున్న వయసు అదే చూస్తున్న ఏంటా తేడా అని. నేనేం కొత్తగా లేను, అలాగని అలా అని చెత్తగా కూడా ఏమీ లేను, ఎప్పట్లాగే ఉన్నా. మీరు నా వైపు అలా గుచ్చి చూడకండి అభి గారు, నా గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయని ఐసు అనగానే అవునా, మరి నాకేంటి ఇంకొకలా వినిపిస్తోందని అభి అనగానే అవునా, ఎలా వినిపిస్తోందని కంగారుగా తన గుండెలపై చేయి వేసుకొని అడుగుతుంది ఐసు. నీ హార్ట్ బీట్ సౌండ్ నాకు అభి గారు అభి గారు అని నువ్వు పిలుస్తున్నట్లుగా వినిపిస్తోందని అంటూ చిలిపిగా అభి కళ్ళు పైకి ఎగరేస్తాడు. అభి మిమ్మల్ని అని ఐసు అభి చేతి మీద కొట్టి ఇద్దరు చిన్నగా నవ్వుతూ ఉండగానే వేరర్ రావడంతో ఆర్డర్ ఇస్తారు. నిన్న పొద్దుట చూశాను పిల్లల్ని నేను, ఏం చేస్తున్నారో అని ఐసు మనసులో అనుకుంటూ వచ్చిన భోజనాన్ని ఫాస్ట్గా తినడం మొదలు పెడుతుంది ఐసు. ఐసు ఏంటా తినడం, కొంచెం స్లోగా తిను, పొలమారుతుందని అభి అంటున్నా వినకుండా లేదు అభి గారు, మీరు త్వరగా తినండి, పిల్లలు ఏడుస్తారు ఇంకా లేట్ అయితే అని ఐసు అంటూ తింటూ చెప్తుంది. సరే అని అభి కూడా త్వరగా తిని బిల్ పే చేసి బయటకు వస్తారు. నిన్ను అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చాను, ఇంటికి వెళ్ళినా స్లోగా తినేవాడిని, నేను ఎప్పుడూ ఇంత ఫాస్ట్గా తినలేదు తెలుసా అని అభి అంటూ ఉండగా ఇప్పటికే వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఏడవకుండా బాగానే ఉన్నారు అభి గారు, అలా అని వాళ్ళని మనం వదిలి ఇలా షికారు చేద్దామా అని ఐసు చిరుకోపంగా అనగానే వాళ్ళు నా పిల్లలు, మరి నా గురించి వాళ్ళకు తెలుసు, మా డాడీ ఐసు అమ్మతో ఏదో ముద్దు ముచ్చట్లు తీర్చుకుంటున్నారు అని అనుకుంటారు అని అభి ఒక పక్క డ్రైవింగ్ చేస్తూనే నవ్వుతూ మాట్లాడుతూ ఐసు వైపు చూస్తాడు.
అభి చూసేసరికి కళ్ళ నిండా నీళ్ళతో చిన్నగా వెక్కుతూ ఉన్న ఐసుని చూసి కంగారుగా కారు పక్కకాపిన అభి, ఐసు ఎందుకు ఏడుస్తున్నావని 2 చేతులతో కంగారుగా ఐసు ఫేస్ పట్టుకొని ఏమైందని కళ్ళు తుడుస్తూ అడుగుతాడు. నైట్ మరి హార్డ్‌గా బిహేవ్ చేశానా? పెయిన్ గాని వస్తుందా అని భయంతో. మరి వాళ్ళు మీ పిల్లలే కదా! వాళ్ళు నాకు ఏమీ కారు కదా అని చిన్నగా వెక్కుతూ కళ్ళు కిందకు దించి ఐసు అనేసరికి అప్పుడు తను ఏమన్నాడో అర్థమైన అభి కళ్ళు మూసుకొని తనని తాను తిట్టుకుంటూ అయ్యో ఐసు! నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఏదో నా గొప్ప అన్నట్టు చెప్పాను అంతేగాని పిల్లల విషయంలో నిన్ను వేరు చేయాలని కాదు. అయినా వాళ్ళు నీ పిల్లలే కాదని ఎవరంటారు చెప్పు? ప్లీజ్ ఐసు ఇంక ఏడవకు అని అభి అనగానే సారీ అని అంటూ రియలైజ్ అయిన ఐసు అభికి దూరం జరిగి నేను కావాలని ఎమోషన్ అవ్వలేదు. మీ నోటి నుంచి ఆ మాట వినేసరికి అలా ఒక్కసారిగా ఏడుపొచ్చేసిందని అంటూ కళ్ళని తుడుచుకుంటూ అభి ఎక్కడ తను ఓవర్ చేశానని అనుకుంటాడో అని తన మీద తనకే వచ్చిన గిల్టీనెస్‌తో అభి కళ్ళలోకి చూడలేక కళ్ళు దించుకొని మీరన్నది నిజమే కదా! వాళ్ళనేమో నేను కనలేదు కదా! అలాంటప్పుడు మీరన్నదానికి బాధపడడం దేనికి? కొంచెం ఓవర్‌గా అనిపిస్తుంది కదా! అని చిన్నగా అడుగుతుంది తల దించుకొని. అభి 2 చేతులతో ఆమె చెంపలు పట్టుకొని ఐసు కళ్ళలోకి చూస్తూ ఇంకెప్పుడు నువ్వు అలా అనకు ఐసు. వాళ్ళు నీ పిల్లలు, మన పిల్లలు. నువ్వు కనలేదన్నది నీ మైండ్‌లో నుంచి తీసేయ్ అని అభి అంటూ ఎందుకంటే నిన్నట్నుంచి వాళ్ళు నీ పిల్లలు. నువ్వు వాళ్ళకి తల్లివి కాదని చెప్పే అధికారం ఎవరికీ లేదు. చివరికి నాకు కూడా. వాళ్ళ మీద సర్వ హక్కులు నీకే ఉన్నాయి. వాటికి సంబంధించిన పేపర్స్ ఇవి అని వాళ్ళ సొంత తల్లిగా నేను నీకు ఇస్తున్న హక్కు అని అభి డాష్‌బోర్డ్‌లో ఉన్న పేపర్స్ ఐసుకివ్వగానే అభి వైపు పేపర్స్ వైపు ఆశ్చర్యంగా అయోమయంగాను చూస్తున్న ఐసు నాకు తెలుసు. నేను బాధపడుతున్నానని మీరిలా అంటున్నారు కదా! నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నారు కదా అభి గారు అని అడుగుతుంది. కేవలం కొన్ని పేపర్స్‌తో అది ఎలా సాధ్యమవుతుందసలు అని అనుకుంటూ అలా అడుగుతుంది. అభి విడాకులు తీసుకున్నప్పుడు పిల్లల్ని చూడాలనిపిస్తే కన్నతల్లిగా నైనా ఎప్పుడైనా వచ్చి చూసే అధికారం తనకిస్తాడు అభి. కానీ నైనా తనకు పిల్లలుంటే మూవీస్‌లో ఎక్కడ ఛాన్స్ ఉండదని ఆలోచించి ఈ పిల్లలకి నాకు సంబంధం లేనట్టు లాయర్‌తో పేపర్స్ ప్రిపేర్ చేయించి వాటిపై సంతకం చేసి పిల్లలకి నాకు సంబంధం లేనట్టు అభి మాత్రమే తండ్రిగా హక్కు ఉన్నట్టు ఆ పేపర్స్‌లో ఉంటుంది. అయినా అంత పొగరుగా సంతకం చేసిచ్చినప్పుడు అభికి కోపం వచ్చి తను ఇచ్చిన ఆ పత్రాన్ని అంగీకరిస్తూ సైన్ చేసి కన్ఫర్మ్ చేస్తాడు. అందుకే ఇప్పుడు ఆ హక్కును పూర్తిగా ఐసుకి చెందేలాగా అభి పేపర్స్ ప్రిపేర్ చేస్తాడు. అవి ఐసుకి ఇస్తాడు. ఇంతకు ముందు ఒకసారి ఐసుని నైనా కలవడం, అద్వైత్‌ని దగ్గర తీసుకోవడం వీటి గురించి విజయ్ అభికి కాల్ చేసి చెప్తాడు. అందుకే అది ఆలోచించే పిల్లల వంకతో ఐసుని ఎక్కడ బాధ పెట్టాలని చూస్తుందో నైనా అని అభిప్రాయపడి వాళ్ళకి ఆ అవకాశం లేకుండా ఈ నిర్ణయం తీసుకుంటాడు. నేను ఒప్పుకుంటా. వాళ్ళు నా పిల్లలు. కానీ ఈ పేపర్స్ అని ఐసు తడబడుతూ అడగ్గా వాటిని ఒకసారి ఓపెన్ చేసి చూడు ఐసు. నీకే తెలుస్తుంది అని అభి నవ్వుతూ అనడంతో వాటిని పూర్తిగా చదివిన ఐసు కళ్ళ వెంట ఆనంద బాష్పాలొస్తుంటే నిజమా అభి గారు? అని పేపర్స్ అటూ ఇటూ తిప్పుతూ ఇవి నిజమే కదా అభి గారు? పిల్లలు నా పిల్లలే కదా అని ఎమోషనల్ అవుతూ ఆనందంగా అభిని అడుగుతుంది. అవును. నిన్న మార్నింగ్ నిన్ను కాలేజ్‌లో డ్రాప్ చేసి విజయ్ నేను వెళ్ళింది వీటి కోసమే. నిన్న నైటే నీకిద్దామనుకున్నాను కానీ నా మూడంతా అప్సెట్ చేశావు కదా రాక్షసి అని ముద్దుగా అంటూ ఇక ఆ తర్వాత నువ్వు నీ మనసులో ఉన్న ప్రేమను చెప్పడం, కేక్ కటింగ్, ఆ తర్వాత మనిద్దరం ఏకాంతంగా గడపడం అని ఐసుని ఓరకంట చూస్తూ నేను వీటి సంగతే మర్చిపోయాను. ఇదిగో ఇప్పుడు నువ్వు గుర్తు చేశాక గుర్తొచ్చిస్తున్నాను అని అభి అనగానే అభిని ఒక్కసారిగా ఐసు హత్తుకుంటుంది. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అభి గారు. మీరు నాకిస్తున్న బెస్ట్ గిఫ్ట్ ఇది అని వెక్కుతూ ఉంటే హ్యాపీగా ఉంది అని అంటూ ఏడుస్తున్నావేంటి ఐసు అని ఐసు నడుము తడుముతూ అభి అల్లరిగా అంటాడు. అబ్బా అభి గారు ముందు నన్ను వదలండి. ప్లీజ్ కార్ స్టార్ట్ చేసి పిల్లల దగ్గరికి తీసుకెళ్ళండి. ఈ హ్యాపీనెస్‌లో వాళ్ళని హత్తుకోకపోతే నా మనసు అసలు ఊరుకునేలా లేదు. ప్లీజ్ వెళ్ళండి అని ఐసు ముద్దుగా అడుగుతుంది అభిని. సరే తల్లి. ఇప్పుడు నేను కార్ స్టార్ట్ చేయకపోతే కార్ దిగి పరిగెత్తుకుని వెళ్ళేలా ఉన్నావుగా అని నవ్వుతూ కార్ స్టార్ట్ చేస్తాడు అభి. వినయ్ గారు, రంజిత్ గారు మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ 6కి ఇంటికొస్తారు. హాల్లోకొచ్చిన వినయ్ గారు, రంజిత్ గారు హాల్‌లో సోఫాలో కూర్చొని పిల్లలతో ఆడుతున్న శ్వేతని చూసి వినయ్ గారు, బుజ్జీ నువ్వప్పుడే వచ్చేశావా? నేనింకా ఆనంద్‌తో కలిసి నైట్ డిన్నర్ కూడా అక్కడే చేస్తారని అనుకున్నాను అని శ్వేతని చూస్తూ అడగ్గా కళ్ళు మాత్రమే పైకెత్తిన శ్వేత ఒకసారి రంజిత్ వైపు చూసి నేను ఆ ఆనంద్‌తో లంచ్ కూడా చేయలేదు డాడీ అని అంటుంది పిల్లలతో ఆడుకుంటూ. ఆ మాట వినగానే వినయ్ గారు అదేంటి బుజ్జీ లంచ్‌కి వెళ్ళిన వాళ్ళు లంచ్ చేయకుండా ఎందుకొచ్చేశావు? అని అయోమయంగా అడుగుతాడు. ఎందుకంటే ఆ టైంలో లంచ్ చేసే మూడ్ లేదు. అందుకే వచ్చేశాను ఈజీగా చెప్తుంది శ్వేత. లంచ్ చేయాలంటే కావాల్సింది మూడ్ కాదు బుజ్జీ ఆకలి అని వినయ్ గారు అనగా నిజం డాడీ నాకు ఆకలి చాలా వేసింది. కానీ అతనితో తినే మూడ్ అస్సలు లేదని అంటూ అందుకే ఇంటికొచ్చేశాను. ఇంటికొచ్చాక మమ్మీ
సాంబార్ ఆవకాయ వేసి పెట్టింది. శుభ్రంగా తిన్నా. నేను ఒక 2 గంటలు కూడా పడుకున్నా. ఇదిగో ఇప్పుడే లేచా అని శ్వేత అంటుంది. శ్వేత ప్రవర్తన విచిత్రంగా ఉండటం చూసిన వినయ్ గారు శ్వేత పక్కనే కూర్చొని నీకు ఆనంద్ నచ్చలేదా బుజ్జి అని అడుగుతారు. అప్పుడే రాజీ గారు రంజిత్‌కి, వినయ్ గారికి వాటర్ తీసుకొని వచ్చి ఇస్తారు. జస్ట్ ఫ్రెండ్ కొడుకుగా నాకు నచ్చడం దేనికి డాడీ అని శ్వేత వినయ్ గారిని చూస్తూ అడగ్గా, జస్ట్ ఫ్రెండ్ కొడుకు మాత్రమే కాదు, నీకు నచ్చితే నీకు మొగుడిని చేసి ఈ ఇంటికి అల్లుడిని చేసుకుందామని ఆశపడుతున్నాం బుజ్జి అని వినయ్ గారు అంటారు. ఎవరిని అల్లుడిని చేసుకుంటారు డాడ్ అని అప్పుడే లోపలికొచ్చిన అభి అడగ్గా, వచ్చావా అభి రా, నిన్న మేము చెకప్‌కి వెళ్ళాం కదా, అక్కడ మన వంశీ అడిగాడు మన శ్వేతని వాళ్ళ కొడుక్కి ఇవ్వమని అని రాజీ గారు అనగా, డాక్టర్ వంశీ అంకుల్ కొడుకు ఉన్నాడు కదా ఆనంద్, తను నిన్న ఫారిన్ నుంచి వచ్చాడు, తనే మన శ్వేతకిచ్చి చేద్దామని వంశీ అంకుల్ మాట్లాడారు అని వినయ్ గారు అంటారు. ఆ మాట విన్న శ్వేతనే కాదు తనతో పాటు అభి, ఐసు కాకుండా అప్పుడే కిందకు వచ్చిన శివ, విజయ్ కూడా వినడంతో షాక్ అవుతూ రంజిత్ వైపు చూస్తారు. కానీ అప్పటి వరకు అక్కడే ఉన్న రంజిత్ ఆ మాట వినగానే ఫేస్‌లో ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా నేను ఫ్రెష్ అయ్యి వస్తానత్తా అని గెస్ట్ రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. తను అలా వెళ్ళడం చూసిన శ్వేత బాధగా తలదించుకోగా తనని చూసిన అభి ఆ టాపిక్ డైవర్ట్ చేయాలని మమ్మీ ఈరోజు నీ మేనకోడలు పుట్టినరోజు మర్చిపోయావా అని అడుగుతాడు. అయ్యో ఎందుకు మర్చిపోతానురా, పొద్దున్నుంచి మీకోసమే చూస్తున్నానని రాజీ గారు ఐసు దగ్గరికి వెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలురా అని చెప్పి నుదుటిన ముద్దు పెట్టుకుంటారు. వినయ్ గారు కూడా హ్యాపీ బర్త్డే ఐసు అని చెప్పి పైకి వెళ్ళిపోతారు. థ్యాంక్స్ అత్త అని ఐసు రాజీ గారితో నవ్వుతూ చెప్పి పిల్లల కోసం తన రూమ్‌కి పరుగులు పెడుతుంది. ఐసు ఫేస్‌లోనే కాదు అభి ఫేస్‌లో కూడా ఉన్న ఆనందాన్ని చూసిన రాజీ గారు విషయం అర్థమవడంతో తృప్తిగా నవ్వుకుంటారు. అది కూడా పిల్లల్ని చూడాలని అనిపించి ఐసు వెనకే నడుచుకుంటూ వెళ్తాడు అభి. రాజీ గారు వినయ్ గారి దగ్గరికి రూమ్‌లోకి వెళ్ళగా శ్వేత డల్‌గా ఉండడం చూసి విజయ్ శ్వేత తలపై చేయి వేసి నిమురుతూ వెళ్ళి మాట్లాడని గెస్ట్ రూమ్ వైపు చూపిస్తాడు. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు శ్వేత రంజిత్‌తో ఏం మాట్లాడుతుంది? రంజిత్ మరి ఇప్పటికైనా తన ప్రేమని ఒప్పుకుంటాడా? శ్వేత రంజిత్‌ని కన్విన్స్ చేస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి.